ఒక్కరైనా సరే సెక్యూరిటీ ల్యాబ్స్ గురించి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతారేమో చెప్పి చాలా జాగ్రత్తగా చూశాను. 0. 1% ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ సెక్యూరిటీ వైఫల్యం అయి ఉండొచ్చేమో అని ఒక చిన్న క్వశ్చన్ కూడా రైజ్ చేయలేకపోయారు. వాళ్ళు దేశభక్తులుగా ప్రొజెక్ట్ చేసుకుంటారు ఎంతసేపటికి. కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే దేశభక్తులు అనే మీనింగ్ మీకు ఎక్కడ దొరికిందో కొంచెం ఆ పుస్తకాన్ని మార్చండి. ఆల్రెడీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు క్లియర్గా చెప్పారు, ఇది పానిక్ అటాక్ వల్ల జరిగిన దాడి, అది ఆత్మాహుతి దాడి కాదు. మనం న్యూస్లు చూడము, పోలీస్ ఆఫీసర్లు చెప్పేవి చూడము, ఏటీఎస్ చెప్పే న్యూస్ చూడము, ఎర్ర పుస్తకాలు, గంజాయి తాగి రాసిన పోస్టులు అవే చూసి చేస్తాం కదా వీడియోలు. సో ఎర్ర కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తే ఇలానే కనపడతాయి అన్నమాట మనకి. 3000 కేజీల ఎక్స్ప్లోజివ్స్ దొరికితే తోటి అబ్దుల్లా డాక్టర్లు దొరికిపోతే ఈ 3వ అబ్దుల్లా డాక్టరు భయపడి ఆ కార్ను అలా తీసుకెళ్ళిపోతే పానిక్ వల్ల జరిగిన దాడి. అందుకే తక్కువ నష్టం జరిగింది. ఎప్పుడు అయితే మేకులు, గాజు పెంకులు దాంట్లో పెట్టి ఇంకా ఆర్డిఎక్స్ కూడా వాడలేదని తెలిసింది. అవన్నీ పెట్టడం వల్ల ఇంజూర్ అయిపోయిన వాళ్ళు కూడా కోలుకోలేక ప్రాణ నష్టం ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే అంత దారుణంగా వాటిని తయారు చేస్తారు. కానీ దాడి జరిగిన ప్రదేశంలో ఇవేమీ దొరకలేదు, ఇది డిఫరెంట్ పద్ధతిలో ఉందని మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. సో ఇది వైఫల్యం కాదు, వాళ్ళు కనిపెట్టడం వల్ల ఇంకో పెద్ద దాడి, పెద్ద విపత్తు. 40 కేజీలు వాడితేనే ఆ పుల్వామా దాడి చేశారు. 3000 కేజీల ఎక్స్ప్లోసివ్స్తో ఎలాంటి విపత్తు జరిగి ఉండేది. దానిని ఆపిన ఇంటెలిజెన్స్ వర్గాలకి కనీసం ఒక్కసారైనా యు డిడ్ గుడ్ జాబ్ అని చెప్తున్నారా వీళ్ళు? ఎవరికి విధేయులుగా ఉండాలని ప్రూవ్ చేసుకుంటున్నారు? కనీసం ఎక్కడ థంబ్నెయిల్లో కూడా అబ్దుల్లాలు, ముస్లింలు, ఇస్లామోఫోబియా ఇవేమీ ఉండదు. ఎవడి దగ్గర డబ్బులు తీసుకుని పేటీఎం బ్యాచ్లు మాట్లాడుతున్నారు, చేస్తున్నారు వీడియోలు. రేపటి నాడు అదే ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఫ్యాసిస్ట్, డిక్టేటరు, మైనారిటీలకి రక్షణ లేదు, మైనారిటీలని మతోన్మాదులుగా చూపిస్తున్నారు అని మాట్లాడి ముందుండి వీడియో చేసేది మళ్ళీ వీళ్ళే. ద్వంద్వ వైఖరి, ఒక్క క్లారిటీ ఉండదు, పాడుండదు. చెప్పమని ధైర్యంగా మదర్సాలను బ్యాన్ చేయండి, ఆ మౌల్వీలని అరెస్ట్ చేయండి, పబ్లిక్గా వాళ్ళకి శిక్షలు వేయండి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టండి. మా చుట్టుపక్క మధ్యలోనే ఉన్న ఇలాంటి అబ్దుల్లా మతోన్మాదులను కూకటి వేలతో పెకిలించండి, తీసుకురండి బయటకని చెప్తారా? తీసుకెళ్తే వాళ్ళ అమాయకులు, వాళ్ళ మీద స్టాంపు వేశారు, వాళ్ళు మతోన్మాదులు కాదు. మళ్ళీ మాట్లాడేది వీళ్ళే. బాంబు దాడి చెయ్యాలి అనుకుని బ్రెయిన్ వాష్ అవ్వబడ్డ ఆ డాక్టర్ ఉగ్రవాదులు కన్నా ఇలాంటి అర్బన్ నక్సల్ ఉగ్రవాదులు మన మధ్యలోనే ఉండి బ్రెయిన్ వాష్ చేసి, డైల్యూట్ చేసి చూడాలనుకునే వీళ్ళు అందరికన్నా ప్రమాదకరం, ది మోస్ట్ డేంజరస్. గుర్తుపెట్టుకోండి.